నేను మీ రజనీకాంత్ శర్మ. ఈ స్టేటస్ చూసిన వాళ్ళందరూ కూడా నేను చెప్పే విషయాన్ని బాగా గమనించండి. ఈ రోజులో మన దగ్గర కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు. అన్న ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మళ్ళీ 2 రోజులు ఇస్తా అంటున్నారు. కానీ 2 సంవత్సరాలైనా కూడా ఇవ్వట్లేదు. అది చిన్న అమౌంట్ కావచ్చు, పెద్ద అమౌంట్ కావచ్చు. నేను నా దగ్గర విషయమే చెప్పట్లేదు. ఎవరి దగ్గర ఎవరు డబ్బులు తీసుకోవద్దు. ఒకవేళ అప్పులాగా తీసుకున్నప్పుడు మీరు 1 వీక్ చెప్తే 2-3 డేస్లోనే ఇవ్వాలి. అది పద్ధతి. రెండోది, ఎవరిని కూడా మనం బాధ పెట్టినా కూడా ఆ కర్మఫలం మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నా దగ్గర తీసుకున్న వాళ్ళే కావచ్చు, నేనేం చేస్తాను అన్న 1000 రూపాయల కోసం అన్న ఏం చేస్తాలే అనుకోవచ్చు. కానీ ఎవరిని బాధ పెట్టొద్దు. అందులో బ్రాహ్మణులను అస్సలు బాధ పెట్టొద్దు. నాలాంటి ఉపాసకులను అస్సలు బాధ పెట్టొద్దు. మనం తీసుకున్నది సకాలంలో ఎవరికైనా ఇచ్చివేయాలి. అలాగే మనం ఎవరి దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఒకరి దగ్గర నుండి 10 రూపాయలు, కలియుగంలో అందరికీ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ఒకరి దగ్గర 10 రూపాయలు అన్యాయంగా తీసుకున్నామంటే దానికి మనం 10 రెట్లు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. ఎవరి దగ్గరైనా మీరు అప్పు తీసుకుంటే సకాలంలో వాళ్ళకి ఇవ్వండి. టైంకు తీసుకున్నప్పుడు ఎలాగైతే మీరు అడిగి తీసుకుంటున్నారో, టైం టు టైం నాకు అర్జెంటుగా ఉందని చెప్పి తీసుకుంటారో, అలాగే అర్జెంటుగా అతనికి చెప్పిన టైంకు వేయండి. అతను ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే అతను ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది ఫలితం మళ్ళీ మీకు కర్మఫలంలో ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఓకేనా? శుభం భూయాత్.